బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాట్ కామెంట్ చేశారు. కడియం శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ ఘన్పూర్లో 3 నెలల్లో ఉప ఎన్నిక వస్తుందన్నారు. తాటికొండ రాజు ఎమ్మెల్యేగా గెలుస్తారని వ్యాఖ్యానించారు. గోదావరి నీళ్లను తరలించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు కేసీఆర్. ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు, భూగోళం తెలియదు. మొన్నెక్కడో మాట్లాడుకుంటూ కృష్ణానది కూడా నేనే కట్టినా అంటాడు. ఎవడన్నా నది కడతాడా ప్రపంచంలో? కట్టినా అంటే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ చేసినారు వాళ్ళందరూ కూడా. ఏరి కోరి మొగన్ని తెచ్చుకున్నాడు ఒక ఆమె. ఏరి కోరి మొగన్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నిండట వాడు. మనం ఇలా వాళ్ళ అడ్డగోలు హామీలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం 4-5 నెలలే ఏం జబ్బు వచ్చింది నాకు అర్థం కాదు. తెలంగాణకు కరెంట్ ఎక్కడ పోయింది? సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి? పంటలు ఎందుకు ఎండుతున్నాయి? మంచినీళ్ళ కరువు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతు కోసి గోదావరి నది ఎత్తుకొని పోతా తమిళనాడుకి ఇస్తా, కర్ణాటక ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. గోదావరి నదిని నేను తీసుకొని పోతా అని బాజాప్తా ఓట్లు పడే టైంలో నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా? ప్రాణం పోయినా సరే ఇయ్యమని పంచాయతీ పెట్టాలా. నేను ఉన్నప్పుడు అదే పంచాయతీ పెట్టినా. ఆయనేమో ఎత్తుకపోతా అంటాడు. ఈ శాతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో మనిషికి టికెట్ ఇచ్చినాం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం. ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ? ఎందుకోసం మారింది పార్టీ? శ్రీహరి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాజ్ చేసుకుంటే మనవి చేస్తా ఉన్నాం. ఇంకొక 3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక 3 నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు. మన రాజయ్య ఎమ్మెల్యే కాక కూడా తప్పదు. కేసీఆర్, నీ గుడ్లు వీకి నేను గోళీలు ఆడుకుంటా, నీ పీగులు దేశం నేను మెడలేసుకుంటా, ఆఖరికి నీ ముడ్డి మీద షెడ్డి కూడా గుంజుకుంటా. నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా. ఇటువంటి మాట ఎప్పుడన్నా విన్నరా నా నోట? కేసీఆర్ నిన్ను ఉంచబోయి చెర్లపల్లి జైలు వేస్తా. ఈ జైళ్లకు తోకమాటకు నేను భయపడతానా? కేసీఆర్ జైలు